నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎంకి పెళ్ళి సుబ్బి సావుకు వచ్చిందని సామెత, కానీ ఇప్పుడు సామెతను తిరగరాయాలి. ఎంకి చావు సుబ్బి సావుకు కూడా వచ్చింది. ఎంకి ఎవరంటే ఉక్రెయిన్, సుబ్బి ఎవరంటే యూరోపియన్ యూనియన్. ఉక్రెయిన్ ఒకవేళ చేతులు ఎత్తేసి రష్యాకి సరెండర్ అయిపోయి ఆయుధాలన్నీ అప్పగించేసి మా వల్ల కాదు బాబు, ఇంకా మేము యుద్ధం చేయలేము, ఇప్పటికే మేము పూర్తిగా నష్టపోయి ఉన్నాం, మేము మీకు నష్టం చేసాం, $7.7 బిలియన్ ఎటెస్ట్ నష్టం చేసి మేమేదో జబ్బలు జరుచుకొని మేము ఇరగదీసాం, మేము తురుముఖాన్లో అని చెప్పినప్పటికీ మా శక్తి సరిపోవటం లేదని ఉక్రెయిన్ చేతులు ఎత్తేసే రోజు చాలా దగ్గరలో ఉందనేది యూరోపియన్ యూనియన్ భయం. మరంటప్పుడు ఏం చేయాలి? ఇన్ఫ్యాక్ట్ ఉక్రెయిన్ ఒక బఫర్ జోన్ లాగా ఉంది, రష్యాకి యూరోపియన్ కంట్రీస్కి మధ్య ఒక బఫర్ జోన్ లాగా ఉంది. ఇప్పటివరకు రష్యా ఎందుకు యూరోపియన్ యూనియన్ మీద గురి పెట్టలేదు? తన PU-160M తోటో 160S తోటో 160 తోటో ఎందుకు గురి పెట్టలేదు అంటే, మనకు తెలుసు 160M కెన్ క్యారీ 12 న్యూక్లియర్ మిసైల్స్ ఎట్ ఎ సింగిల్ స్ట్రెచ్. ఎందుకు గురి పెట్టలేదు తెలుసు కదా? కారణం మధ్యలో ఉక్రెయిన్ ఉంది. ఉక్రెయిన్ ఒకవేళ చేతులు ఎత్తేసి తెల్లజెండా ఊపేసి అయ్యా నేను సరెండర్ అవుతున్నాను పుతిన్ మహాశయ అని జెలెన్స్కీ అన్న రోజున ఇమ్మీడియట్గా రష్యా టార్గెట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్. ఎలాగా యూరోపియన్ యూనియన్ అంటే, మరి అదే బఫర్ జోన్గా ఉంది, నెంబడే యూరోప్ సరిహద్దుల్లోకి రష్యా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా? అందుకనే ఫ్రాన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రన్ ఆయన ఏం చెప్పారంటే, న్యూక్లియర్ వెపన్స్ని మొత్తం యూరోప్ సంరక్షణ కోసం, యూరోప్ భద్రత కోసం న్యూక్లియర్ వెపన్స్ని నేను డిప్లాయ్ చేస్తాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని ఒక 7 దేశాలను అడిగాడు ఆయన. నేను రెడీ. మనకి తెలుసు యూరోపియన్ యూనియన్ మొత్తం మీద ఫ్రాన్స్ ఒక్కటే న్యూక్లియర్ పవర్. ఫ్రాన్స్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే 280 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. వాటిని నీటి నుంచి, గాల్లోనూ, అలాగే నేల మీద నుంచి అయినా సరే, మొత్తం ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ఎక్కడి నుంచైనా వాటిని ఆపరేట్ చేయొచ్చు. సో ఫ్రాన్స్ అభయం ఇస్తోంది. ఎందుకంటే రష్యా ఒక మేజర్ పొటెన్షియల్ థ్రెట్ కాబోతుంది, యూరోపియన్ యూనియన్ యూరోప్ని మొత్తం కబళించేస్తుందని. ఒక పక్క చైనా దృష్టి పెట్టి, మరో పక్క రష్యా దృష్టి పెట్టి, యూరోపియన్ యూనియన్ అంటే అడకత్తల్లో పోక చెక్క మాదిరి నలిగిపోతుంది. బ్రిటన్ సేఫ్ గేమ్ ఆడుతోంది. నా దగ్గర ఓకే, ఐఎమ్ హ్యావింగ్ సమ్ 225 న్యూక్లియర్ వెపన్స్, బట్ చూద్దాం మనం డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తారో, వారి మీద మనం రిలై అయి ఉన్నాం కదా, వారి మీద బ్యాంక్ అయి ఉన్నాం కదా, వారు తీసుకునే డెసిషన్ బట్టి మనం పోదామని తెలివితేటలు గేమ్ ఆడుతుంది. గోడ మీద పిల్లిలాగా బ్రిటన్ ప్రపంచాన్ని దోచుకోవటంలో 200 సంవత్సరాల పాటు తన సిద్ధహస్తతని ప్రదర్శించిన బ్రిటన్ అంతకన్నా చావు తెలివితేటలు ప్రదర్శిస్తుందని ఫ్రాన్సు అనుకోలేదు, యూరోపియన్ యూనియన్ కూడా అనుకోలేదు. వాళ్ళకి తెలుసు బ్రిటన్ వైఖరి. బట్ ఎవరో ఒకళ్ళు పిల్లి మెడలో గంట కట్టాలి. నేను కడతానని ఫ్రాన్స్ ప్రెసిడెంట్, తాను కడతానని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు. ఆయన భయం అయింది, ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధంలో ఓడిపోయి చేతులెత్తి దండం పెట్టేసి తెల్లజెండా ఊపేస్తే వ్లాదిమిర్ పుతిన్కి, ఇమ్మీడియట్గా రష్యా సైన్యం వచ్చి యూరోప్ బార్డర్లో దిగుతుంది. దిగితే మటాష్ కంట్రీస్ అన్ని. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళతోటి ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్పిన దాన్ని బట్టి, కంట్రీస్ లైక్ బ్రిటన్, జర్మనీ, బెల్జియం, ఇటలీ అండ్ టర్కీ, వాళ్ళు కనుక రెస్పాన్సిబిలిటీ, ఆ దేశాలు బ్రిటన్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, టర్కీ దేశాలు కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, ఫ్రాన్స్ రెడీగా ఉంది, నా దగ్గర ఉన్న 280 న్యూక్లియర్ బాంబ్స్ని నేను డిప్లాయ్ చేస్తాను అని అంటున్నాడు ఆయన. పోలాండ్, అలాగే లిథుయానియా, డెన్మార్క్, హంగరీ ఇప్పటికే రష్యాను చూసి భయపడి వణికిపోతున్న పరిస్థితి. 4 దేశాలు, పోలాండ్, లిథుయానియా, డెన్మార్క్ అండ్ హంగరీ, ఇవి భయపడుతున్నాయి. ఇవి కూడా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది, కాదంట్లా, రాదని కాదు. అలాగే మనం గనక చూస్తే ఇప్పుడు బ్రిటన్ సమ్మతి తెలియజేయాలి వీళ్ళకి. అదే కదా ఆయన చెప్పేది, బ్రిటన్, జర్మనీ, బెల్జియం, ఇటలీ, టర్కీ ఇవి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఫ్రాన్స్ రెడీగా ఉందని ఇమాన్యుయల్ మ్యాక్రాన్ చెప్తున్నాడు. అయితే యూరోపియన్ యూనియన్ ఎక్కడ డౌట్ పడుతుంది అంటే, బ్రిటన్ వదిలేసి, బ్రిటన్ లాగా యూరోపియన్ యూనియన్ లేదు, అది వదిలేసి యూరోపియన్ యూనియన్ భయపడేది ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ సర్టన్ స్టాండ్ తీసుకుంటే పర్లేదు, ఆయన పొద్దున ఒక స్టాండ్ తీసుకొని మధ్యాహ్నానికి యూటర్న్ తీసుకుంటాడు, 3 నెలలు రిలీఫ్ అంటాడు, ఈయన నమ్ముకొని మనం దిగితే గోదావరిలోకి దిగితే కుక్క తోకను పట్టుకుని గోదావరి ఇదినట్టే ఉంటుందని చెప్పేసి యూరోపియన్ యూనియన్ భయం. అండ్ మనం కనుక ఒకటి చూస్తే, అమెరికాకి ఆల్రెడీ ఎక్కడ ఒక న్యూక్లియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ని అమెరికా ఆల్రెడీ అక్కడ పెట్టి ఉంచింది యూరోప్లో. ఎక్కడ పెట్టిందంటే
మొత్తం అందులో 20 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టేషన్ డెట్ బుందేష్ వేర్ ఎయిర్ బేస్ ఇన్ బుచేల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రిన్లాండ్ ప్యాలటినేట్ ఇన్ జర్మనీలో రిన్లాండ్ ప్యాలటినేట్ స్టేట్లోని బుచేల్ దగ్గర ఉన్న ఒక బుందేష్ వేర్ ఎయిర్ బేస్ అనే చోట ఈ 20 న్యూక్లియర్ వెపన్స్తో ఉన్న న్యూక్లియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ని అమెరికా అక్కడ ఆల్రెడీ పొజిషన్ చేసి ఉంచింది. ఏ క్షణంలో అయినా రష్యా మీద అటాక్ చేయడానికి. రష్యాకి తెలియక కాదు, బట్ రష్యా దగ్గర అంతకుమించి పవర్ఫుల్ వెపనరీ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తే మధ్యలో ఉక్రెయిన్ నలిగిపోవటమే కాకుండా యూరోపియన్ యూనియనే ఎగిరిపోయే ప్రమాదం ఉంది ప్రపంచంలోంచి అని చెప్పేసి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన ఇమాన్యుయల్ మ్యాక్రన్ భయం. ఇన్ఫ్యాక్ట్ ఆ న్యూక్లియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, యూరోప్లో ఉన్న న్యూక్లియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ 20 యుఎస్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ఒక్కడి దగ్గరే వాటిని రిలీజ్ చేసే కోడ్ ఉంది అకార్డింగ్ టు రిపోర్ట్స్. ఎప్పుడో డొనాల్డ్ ట్రంప్కి తిక్కలేసి ఆ కోడ్ ఆపరేట్ చేస్తే అందులోంచి 20 న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళి అటు రష్యా మీద బాంబింగ్ చేసి పారేస్తే రష్యా డిస్మాంటిల్ అయిపోతుంది. పక్కనున్న చైనా సంకలు గుద్దుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వార్ ఇంకా రెండింటి మధ్య రెండు సూపర్ పవర్స్ మధ్య ఉంటుంది. ఏంటంటే ఒకటి యుఎస్, రెండు చైనాకి ఆల్రెడీ రష్యాని కబళించాలనే ఆలోచన ఉంది. ఇదే అదునుగా తీసుకుని చైనా రష్యాని కబళించవచ్చు. అండ్ ఫ్రెండ్లీగా నేషన్ అనే పేరు ఆ ట్యాగ్ తగిలించుకొని ఆ కోట్ వేసుకొని రష్యాని కబళించే ప్రయత్నం చేస్తుంది. అండ్ డొనాల్డ్ ట్రంప్కి తిక్కరేగితే ఎప్పుడైతే ఆ బటన్ నొక్కేస్తాడో ఆయనకి ఎంబడే వీళ్ళందరూ యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఎందుకంటే ఆయన దగ్గర మరి ఆయన దగ్గర కూడా 280 న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. బ్రిటన్ దగ్గర ఒక 225 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ వాళ్ళు ఆపరేట్ చేస్తే రష్యా పరిస్థితి రష్యా అక్కడ దాకా తెచ్చుకుంటుందా? ఉక్రెయిన్ రష్యా ముందు సాగలు పడిపోయిన పరిస్థితే కనుక వస్తే రష్యా ఇమీడియట్ టార్గెట్ యూరోపియన్ దేశాలు. ఆ దేశాలని మీద తన ఆధిపత్యం కోసం రష్యా బీభత్సమైన భయంకరమైన యుద్ధానికి దిగబోతోంది. ఒక సీక్రెట్ డాక్యుమెంట్, దీనికి సంబంధించి ఎఫ్ఎస్బి తయారు చేసిన సీక్రెట్ డాక్యుమెంట్ ఇవాళ న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ దినపత్రికల చేతుల్లోకి పరిశోధనాత్మక కథనాల రూపంలో ఆ డాక్యుమెంట్స్ ప్రచురితం అవుతున్నాయి. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం ఎంతో దూరంలో లేదు. ఆ యుద్ధం రష్యా వైపు నుంచి మొదలవుతుందా, ఐరోపా సమాజం యూరోపియన్ యూనియన్ కంట్రీస్ నుంచి మొదలైతే ఉక్రెయిన్ శాండ్విచ్లా నలిగిపోతుందా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి చైనా ప్రయత్నిస్తుందా, మొత్తంగా యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడైతే జర్మనీలోని రినేలాండ్ ప్యాలటినేట్ స్టేట్లో అమెరికా డిప్లాయ్ చేసిందో న్యూక్లియర్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్, దాంట్లో 20 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. అది ప్లస్ ఫ్రాన్స్ కనుక 280 న్యూక్లియర్ బాంబ్స్ని, అలాగే బ్రిటన్ 225 న్యూక్లియర్ వెపన్స్ని, మొత్తం ఏంటండి 525 న్యూక్లియర్ వెపన్స్ దిగితే యూరోపియన్ యూనియన్కి రష్యాకి మధ్య భీకర యుద్ధం. రష్యా దగ్గర ఎన్ని PU-160Mలు వచ్చి రష్యాని కాపాడతాయి ఇప్పుడు వేచి చూడాల్సిన విషయం. మొత్తానికి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి సన్నాహక వాతావరణంగానే మనం చూడాల్సి ఉంటుంది.